ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలనే కొత్త విజ్ఞప్తి వచ్చిందన్నమాట. తెలుగునాడుగా మార్చాలని మూడవ ప్రపంచ తెలుగు మహాసభ నుండి కొత్త సర్వ నిర్వహించింది. తమిళం మాట్లాడే రాష్ట్రాన్ని తమిళనాడుగా ఏర్పాటు చేశారు. కాబట్టి తెలుగు మాట్లాడే వారి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ని తెలుగునాడుగా మార్చాలని తెలుగు మహాసభలో రిక్వెస్ట్ వచ్చింది. అది ఎలా అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ చైర్మన్ చైతన్యరాజు ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే తెలుగు మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. సో తొలి రోజు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, గరికపాటి నరసింహారావు, చాగంటి కోరటేశ్వరరావు, నటుడు తనికెళ్ల భరణి, పలువురు ప్రతినిధులు హాజరయ్యారన్నమాట అక్కడికి. తెలుగు కేవలం ఒక భాష కాదని మన సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్ర, సాహిత్యం, కళలు ఉనికిని ప్రతీక అని ఒడిశా గవర్నర్ హరిబాబు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒక వేదికపై తీసుకురావాలని, తెలుగు భాష వైభవాన్ని చాటి చెప్పాలన్నారు. అయితే మాతృభాష తెలుగు మన గౌరవం, ఐక్యతకు ఆధారం అని అన్నారు. ప్రతి తెలుగు వ్యక్తి తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధిని తమ వ్యక్తిగత బాధ్యతగా భావించాలని ఆయన చెప్పారు. తెలుగు సాహిత్యం, సంగీతం, నాటకం, కళలను ప్రపంచానికి పరిచయం చేయాలని హరిబాబు అన్నారు. అదేవిధంగా యువతతో తెలుగు పట్ల ప్రేమ, గౌరవం పెంపొందించాలని చెప్పారు. మూడో ప్రపంచ తెలుగు మహాసభలో స్ఫూర్తితో తెలుగు భాష బలపడితే మన సంస్కృతిని తదుపరి తరానికి అందించడం మన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. సో ప్రాచీన తెలుగు సాహిత్యం నుండి నేటి ఆధునిక సాహిత్యం వరకు జరిగిన పరిణామాలను గుర్తించుకోవాలని, ఈ సమావేశాలు మాతృభాషను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలని అయ్యన్న పాత్రుడు అన్నారు. అదేవిధంగా కూచిపూడి నృత్యం, జానపద కళలు తెలుగు ప్రజల ప్రత్యేక జీవన శైలిని ప్రపంచానికి పరిచయం చేయాలని సూచించారు. డిజిటల్ యుగంలో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలో తెలుగు వినియోగాన్ని పెంచడానికి మార్గాలను అన్వేషించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు తెలుగునాడుగా పేరు మార్చాలని ప్రపంచ తెలుగు మహాసభల్లో విజ్ఞప్తి వచ్చింది. అదేవిధంగా అదే సభలోని గరికపాటి నరసింహారావు గారు కూడాను తెలుగు ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా మార్చితే చాలా బాగుంటుందని, ఎందుకంటే అందరూ కూడా తెలుగు మాట్లాడతారు కాబట్టి తెలుగు మాట్లాడేవారి పేరును తెలుగునాడుగా పెడితే అది తెలుగోడిది అవుతుంది గానీ, ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు అనేది లేదు. దయచేసి దాన్ని మార్చితే బావుంటదని చెప్పేసి ఆయన కూడా అదే వేదికపై ఉన్నారు. సో మీకేమనిపిస్తుంది? మీకెలా అనిపిస్తుంది ఈ పేరు? కామెంట్ చేయండి. నచ్చితే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.